లేచి నడవాలా? బెండ్ చెక్కాలి. బిగించావు ఇలా పట్టుకోదాం. ఎలాగైనా పట్టు కాదు ఫ్రీగా ఉండాలా? ఫ్రీగా ఉంటే అంత ఫ్రీగా ఫ్రీగా మ్యూజిక్ కాలు మొత్తం ఫ్రీగా. తీస్తున్నాను. ఇప్పుడు ఆ దేవుడి పేరు చెప్పుకొని లేచి నడవండి. లేండి మీరే నడుము మీద ప్రెజర్ వేయండి. మీ నడుము మీద ప్రెజర్ వేయచ్చు కదా. చేతి లేకపోతే చేతి కూడా ఉంది. ఒక 5 నిమిషాలు పని చేస్తాను. చెప్పండి. లేచి నిలబడి 2 కాళ్ళ మీద నిలబడండి. లైట్గా ప్రెజర్ ఉంటుంది. ఇప్పుడు లైట్గా తప్పకుండా నడవచ్చు. ఇంకా మీరు స్టాండ్ మీద లేకుండా బయటికి వెళ్ళొచ్చు. వాడు పట్టుకోబా మామూలుగా. నాలుగు ఫ్రీగా మోకాలు బెండ్ అవుతుంది. మీరు మామూలుగా నడవండి. మామూలుగా ఎదరకాయ అలవాటు మార్చుకోవాలి ఇంకా ఇప్పటి నుంచి. ఎలా ఉంది కాలు? నడుము కాళ్ళు నొప్పి ఈ తొడ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు నడిచేటప్పుడు ఇక్కడ నొప్పి అంటున్నాడు. అంటే ఈ కాళ్ళు మొత్తం ఇట్లా లూజు లిగమెంట్ మీద వదిలేస్తున్నాడు కదా. కాళ్ళ మోకాళ్ళ దగ్గర 6 లిగమెంట్లు ఉంటాయి. ఎలా ఉంది? ఇక్కడ కూర్చుందా? ఇక్కడ ఫ్యాన్ లేదులేండి. అక్కడే ఫ్యాన్ మీద ఈ కాలు ఇలా వేస్తున్నారు కదా. మామూలుగా స్టడీగా వేయచ్చు. అతను పాత అలవాటు అది. ఒకసారిగా లేచి నడవాలంటే అది కొత్తగా మనకు కాలు ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు ఈ లిగమెంట్ ఫ్రీ చేశాం కదా, కాలు అనేది ఇలా తిరిగింది. విజయవాడలో సింగ్ కాలనీ చెప్పారు. సింగ్ నగర్. సింగ్ నగర్ కాదు, సింగ్ నగర్. అంటే బస్ స్టాండ్ దగ్గర అన్నారండి. అవును, బస్ స్టాండ్ దగ్గర అంట. సింగ్ నగర్ కాదు. బస్ స్టాండ్ ఎంత భాగంలో అంటే మనకు ఆ లోపల కాలేజీ తెలియదు కదా. అది వేర్లే.
మనం లొకేషన్ పెడతారు లేదా వాళ్ళే వెళ్ళి పంపిస్తారు. నేను పంపించాను బయట పంపించాను విజయవాడలో వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళకి టైం చూస్తాను. నేను ప్రశాంతంగా లేదనుకో, ఇప్పుడు నేను లేయగలుగుతాను అంటే లేయాలి అంతే అంతే, ఇంకా కర్ర అవసరం లేదు మీకు. సరిగ్గా స్టడీగా నుంచో అది వదిలే కర్ర గోడ వదిలేసేయి. దేవుడి దేవుళ్ళ మొత్తం సెట్ అయిపోయిందా? ఓకే. సరే మరి నేను నాకు